దాదాపు పుష్కర కాలం అయిపోయింది. మేమంతా ఇలా కలిసి చిన్న ట్రిప్ వెళ్ళి 14 ఏళ్ళు, ఆల్మోస్ట్ 14 ఏళ్ళు దాటింది అనుకుంటా ఇలా ఎంజాయ్ చేసి. అప్పటి ఫోటోలు కొన్ని ఉంటే వేశాను. 2011 ఇయర్ అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. అప్పుడు అందరికీ 20+ ఏజ్ అయ్యింది. కానీ ఇప్పుడు వెళ్ళినప్పుడు అందరికీ 30+, ఆల్మోస్ట్ 40 దగ్గర ఉన్న పైన వాళ్ళు కూడా ఉన్నారు. టూర్ ప్లాన్ చేయకముందు ఒక టీ షాప్లో కలిసి అందరూ టీ తాగటం చూస్తున్నారు కదా, గ్రూప్ ఫోటో. అందరూ ప్లాన్ చేయడానికి ముందు ఇది. ఆ తర్వాత గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాము. ఇది చాలా పాత గ్రూపే, కానీ ఎవరు కలిసి మాట్లాడుకోవట్లేదు అందులో గ్రూప్లో. ఆ రోజు ఏమైందేమో, అందరూ ఒక్కసారిగా దండయాత్ర చేశారు. చూడొచ్చు గ్రూప్, మేము చాట్ చేసుకున్న మెసేజ్లు మొత్తం ఒకే రోజు అందరూ గ్రూప్ మీద పడ్డారు. 11 మందితో ప్లాన్ చేస్తే ఆఖరికి 8 మందితో వెళ్ళాము. ఆఖరి నిమిషంలో అందరూ హ్యాండ్ ఇచ్చారు కొంతమంది. ఫైనల్లీ మేము ట్రిప్ ప్లాన్ చేసాము, రెడీ అయ్యాము. మా ఊళ్ళో ఉన్న సెల్ఫ్ పెట్రోల్ బంక్లో అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకుని వెళ్లే ముందు ఇంకా 2 మిస్సింగ్ ఇందులో. ఆ తర్వాత జాయిన్ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు వదిలితే సాయంత్రం 7 గంటలైంది. ఇది బేలూరు అనే దేవస్థానం, చాలా పురాతనమైన దేవస్థానం. చూడొచ్చు మీరు, చాలా బాగుంటుంది దేవస్థానం. మేము పగల్లో వెళ్ళింటే బాగుండేది, ఎందుకంటే చీకట్లో సరిగ్గా కనబడలేదు దేవస్థానం. చాలా పెద్ద దేవస్థానం, చాలా పురాతనమైన దేవస్థానం. ఈ దేవస్థానాన్ని చాలామంది ముస్లింలు ఆక్రమించి చాలా వరకు నాశనం చేశారు. అక్కడక్కడ డ్యామేజెస్ కూడా అయినాయి. అయినా కూడా దేవస్థానం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇక్కడ చూడండి, గుడి లోపల ఇలా ఉంది. చాలా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. దేవుణ్ణి కూడా వీడియో చేశాను, చూడొచ్చు మీరు. అందరూ దర్శనం చేసుకోండి చెన్నకేశవ స్వామిని. ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన దేవస్థానం ఇది. నాశనం చేయడం ఈజీనే, కానీ కట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఇలాంటిది కట్టడం ఎవరి వల్ల కాదు. మీరు నాశనం చేశారు కదా, వాళ్ళ వల్ల కూడా కాదు. ఛాలెంజ్ చేస్తున్నా, ఇలాంటి కట్టడం అంటే అసాధ్యమైన మాట. ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా కట్టలేరు మీరు అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ కట్టడం పగటిపూట వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. మేము మిస్ అయ్యాం. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. చూడ్డానికి 2 కళ్ళు చాలదు. మేము ఆల్మోస్ట్ 20 నిమిషాలు ఆ దేవస్థానంలో టైం స్పెండ్ చేశాము. నాకైతే ఒక స్వర్గం లాగా అనిపించింది. చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు, అంత బాగుండింది. ఫైనల్లీ మేము ఏ ఊరికి వెళ్తున్నాము, ఏ టూర్ వెళ్తున్నాము అని చెప్పలేదు కదా, అది పెద్ద డిస్కషన్ జరిగింది. కొందరు గోవా వెళ్దామన్నారు, కొందరు చిక్కమంగళూరు వెళ్దామన్నారు, కొందరు పాండిచ్చేరి వెళ్దామన్నారు. ఫైనల్లీ మేము చిక్కమంగళూరు వెళ్ళాము. అక్కడికి వెళ్ళి రూమ్ స్టే తీసుకున్నాము. అక్కడ చూడొచ్చు మీరు, ఫైర్ క్యాంప్ అంతా వేసి ఎంజాయ్ చేసాం. డీజే పెట్టుకుని పాటలు అంతా వేసుకుని డాన్స్లు ఆడుకుంటూ. మేము పడుకునే లోపు 1 గంట దాటిపోయింది. ఇది తెల్లవారి తీసిన ఫొటోస్. లొకేషన్స్ అయితే చాలా బాగుండింది. ఊటీ, కొడైకెనాల్ అంటారు, దానికంటే అబ్బలాగా ఉంది ఇది. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ని. ఎవరైనా హనీమూన్ ప్లాన్ చేసుకోవాలంటే చిక్కమంగళూరు ఈ డిసెంబర్, జనవరి కొంచెం కోల్డ్ వాతావరణం ఉన్నప్పుడు వెళితే చాలా బాగుంటుంది. మేము చేసిన హోమ్ స్టే చూడొచ్చు, ఇలా ఉంది. 8 మందికి 2 రూములు చేసాము. రూమ్లు అంటే హోమ్ స్టేస్. దాదాపు ఒక్కొక్కరికి 1300 పడింది. చాలా బాగుండింది. ఎంజాయ్ చేయాలంటే ఇలా ఈ ప్లేస్ చాలా బెస్ట్ అయిన ప్లేస్. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అక్కడ రూమ్ స్టేలో ఒక సైకిల్ ఉండింది. 2 టైర్లు పంచర్. నాకు సైకిల్ తొక్కడం రాక కాదు, ఆ పంచర్లు వెళ్ళట్లేదు, గుడగట్లేదు. ఇది పక్కనే హిల్ స్టేషన్ చూద్దామని వెళ్తున్నప్పుడు దారిలో ఒక కాఫీ షాప్ ముందర ఈ స్టాచ్యూ ఉండింది, అమ్మాయి పడుకున్నట్టుగా. అక్కడ తీసుకున్న ఫొటోస్ ఇవన్నీ. అది కూడా చాలా బాగుండింది. ఆ ఫోటో, ఆ క్రియేషన్ చాలా బాగుండింది. చూడొచ్చు మీరు స్క్రీన్ మీద. చాలా అందంగా, న్యాచురల్గా ఉండింది. మళ్ళీ మేము అక్కడ ఒక కారు మాట్లాడుకొని హిల్ స్టేషన్ చూడడానికి వెళ్ళాము. ఆ హిల్ స్టేషన్ వెళ్తూ మధ్యలో దారిలో చూడొచ్చు మీరు, అంతా కొండ ప్రాంతాలే. వాటికి ఎక్కాలి ఇప్పుడు మనమా. భలే ఉంది, చూసారంటే సాకారుగా ఉంది.
ఆడ కనిపిస్తుంది చూడు బావుట అక్కడికి పోతా ఉన్నాం మనోడు రండి అసలు. పాపో మామిడికాయ తెచ్చిన మామిడికాయ భలే ఉంటుంది. కారం అయ్యో ఏమయ్యేదా మామిడికాయ భలే ఉంది. ఫ్రెండ్స్ మీరు చూస్తూ ఉండే కొండ పేరు వచ్చి ముళ్ళయ్యనగిరి. ముళ్ళయ్యనగిరి గిరి అంటే కొండ, కొండని వాళ్ళు గిరి అంటారు కన్నడలో. కాదు ఇది వీడియో మోసపోయారా? ఇది పాపు చిక్మంగళూరే ఇది షెక్టు మనం ఎక్కుతున్నాం ముళ్ళయ్యనగిరి. ఎక్కుతా ఉంటాము. పైన ఇది జెండా రెపరెపలాడుతుంది, కర్ణాటక జెండా. మంచి వాతావరణం, అద్భుతమైంది. అయ్యో పడిపోతున్నా. ఆ పక్క చూసినా చాలా బాగుంది. యావత్ తీద్దామని దిక్కే తోస్తా ఉండలే. ఆడు కూర్చోన్నాడు చూడు అమరేంద్ర బాహుబలి. అలసిపోయి కూర్చున్నాడు అమరేంద్ర బాహుబలి. అదిగో బాహుబలి చూపుతున్నాడు చూసారు. మేము ఎంత ఫోన్లో చూపించినా అది కళ్ళతో చూస్తేనే దాని అందం వేరే రేంజ్లో ఉంటుంది. కళ్ళతో చూడడమే చాలా బాగుంటుంది. మొబైల్లో చూసినా ఏంది చూసినట్టు అనిపించదు. నాకైతే మాత్రం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. 300 అడిలో పైన ఉంది ఈ కొండ, సముద్ర మట్టానికి ఇంకా పైన. చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, ఎవరు భయపడొద్దు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ముళ్ళయ్యనగిరి అద్భుతం, మహా అద్భుతం. యా పక్క చూసినా జనాలే, యా పక్క చూసినా ప్రకృతి. ఇది ఆవు, నల్లావు, ముగుతాడు లేని ఆవు. ఇలాంటి లొకేషన్స్, సీనరీస్ చూడాలంటే డైరెక్ట్ గా చూస్తేనే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ తో వెళ్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. చూడొచ్చు మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామని. ఇదే ముళ్ళయ్యనగిరి. మీరు చూస్తున్నారు, ఇందాక చెప్పాను కదా ముళ్ళయ్యనగిరి అనేసి. ప్రకృతి ఫ్రెండ్స్ చూశారు కదా వీడియోని, ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రోప్ వెళ్ళాము, అది ఎలా ఎంజాయ్ చేసామో నెక్స్ట్ వీడియో వస్తుంది పార్ట్ 2లో. అలాగే ఫాల్స్ కూడా వెళ్ళాము, వాటర్ ఫాల్స్, అది కూడా చాలా బాగుండింది. వీడియో చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కలో వచ్చే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నమస్కారం అందరికీ.